పరంగా విజువల్గా యూ వోంట్ సీ ఎనీ జర్క్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కాబట్టి ద కలర్ ప్యాలెట్ ఇస్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇప్పుడు సందీప్ మా పోస్టర్లు ఇవి చూసి ఉంటావు కదా, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ ప్రమోషన్ అండ్ దెన్ ఒక టీజర్ ఫస్ట్ తారక్ అన్న వాయిస్లో రణబీర్ వాయిస్ వి రిలీజ్డ్ అండ్ దెన్ మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసాం. ఇప్పుడు అవన్నీ చూసి సినిమా చూసినప్పుడు నీకు You are in the game. మ్యాచ్ అయిందా? Yes. బికాజ్ నాకు ఎప్పుడు ఒక టెన్షన్ ఏముంటుంది అంటే వెన్ మీ అండ్ గౌతమ్ టాక్ అండ్ ఆల్ దట్ మార్కెటింగ్ సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అ కైండ్ ఆఫ్ ఫిలిం. థియేటర్కి వచ్చి ఐ హవ్ సీన్ ఇట్ హ్యాపెన్ విత్ డియర్ కామ్రేడ్ అండ్ స్టఫ్. అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ అ టైమ్ వేర్ వీఆర్ ఫోర్స్ టు పుట్ అవుట్ సో మచ్ మార్కెటింగ్ కంటెంట్. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది. అవును నేను గౌతమ్తో కూడా అస్సలు బోత్ ఆఫ్ us didn't want many posters at all. బోర్ ఉంటుంది, Yeah. రివీల్ చేయొద్దు. Somehow we are managing to, luckily good thing is people still don't know the script is so layered, so many layers that people inka when they go to a theater will be a completely new experience. But at the same time every time we cut a promo I'm like Gautam toni correct unnama, over hype చేస్తున్నామా, or are we setting the wrong expectation? ఈ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఫర్ మీ ఐ నీడ్ టు హియర్ హిమ్ సే దట్ ఇట్స్ ఓకే, కరెక్టే ఉంది అని ఆయన చెప్పే వరకు నాకు రెస్ట్లెస్ ఉంటుంది. ఈవెన్ దో ఐ లైక్ ద ప్రోమో ఆర్ వాట్ ఎవర్, ఐ నీడ్ టు హియర్ ద డైరెక్టర్స్ బికాజ్ ఐ థింక్ ఓన్లీ హీ సీస్ ఇట్ ఇన్ అ ఓవరాల్. ఇట్స్ యువర్ బేబీ కదా ఇన్ ది ఎండ్. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్, ఓపెనింగ్స్, వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో, హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్లో. టూ మచ్ విల్ బీ అవుట్. యా, ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. యా, ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రిగ్ ద ఆడియన్స్, యా, ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. Yeah. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్ ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్లో. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ది క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది ఇది. మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి, అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే there are a lot of Range Rovers, old British time Range Rovers. It's an island nation కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక there are a lot of vintage cars in Sri Lanka. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. ఆ పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా, గ్రీన్ రేంజ్ వస్తుంది అది, రైట్ వస్తుంది అది, గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ అ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came కదా, all that check post stuff and all. Yeah. అవునా? ఒక షాట్ లో They were in the shot, we got a huge tanker and కొంచెం మనకి కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో అయితే. ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్కి ఇచ్చింది. మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా అవును, ఒకసారి రెక్కీ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అంటే యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా, తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు, అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly Sri Lankan ADs కూడా ఉన్నారా? Sri Lankan ADs. Once we go there, the local language అంతా. ఓకే, ఐ మీన్ సే అసిస్టెంట్ డైరెక్టర్స్. Right. ఓకే, 5 days 6 days లో రిలీజ్ కదా. నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే ఐమ్ వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే even though you are really confident, even though you are really happy with what you see, నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక when I saw the footage, I felt little assured. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో I actually work in fear of failure.
సో ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐమ్ షూటింగ్ సమ్ సీన్ సమ్ షార్ట్ సమ్ సాంగ్ ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో ఐ డోంట్ నో దట్ హెల్ప్స్ మీ గెట్ అప్ అండ్ వర్క్ అండ్ టేక్ దట్ ఎక్స్ట్రా వన్ స్టెప్. షూటింగ్ ఒక 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపెనింగ్, ద మ్యూజిక్ ఈస్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ assured. But end of the day, I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of confidence and anxiousness. No, I'm content with whatever I did. You're content So I'm with what content you with did. what- ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐ సీ ఇట్ బ్యాక్, అరే ఏంటో ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక షింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా. నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్న చిన్నవి అనిపిస్తాయి. Hmm? అంటే నాకు ఏమైందంటే యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323. యా అంతే, 321, 322 ఆ మధ్యలో ఉంది. 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అవుతాయి ఈరోజు. అంటే యా అవి పెట్టొచ్చు కదా బయటికి మళ్ళీ ఇప్పటికీ అటాచ్ చేసి డైరెక్టర్ అడుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ వర్జన్కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 345 పెట్టకపోయినా 330 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్సా? మనదా? నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్నవి ఉంటాయి డెఫినెట్గా మీరు అన్నట్టు. ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో బద్దంగా ఇంటర్వ్యూ చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిండ్రు. నువ్వు కాన్షియస్లీ అప్పుడు అట్లా చేసిన. ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like I think both of you have that in common. Some Easter eggs you keep placing. Some That's actually more than for audience, అది your satisfaction. your satisfaction. You like నేను అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి, ఏదో చెప్తుంటాడు ఇట్లా రాసిన. ఇన్ కింగ్డమ్ ఆల్సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ పుట్, నో? ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, స్టార్టింగ్ అండ్ కట్. బట్ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది, ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్ట్, నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ సో ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది. సో యా, హిందీ కబీర్కి నేను చెప్పలేదు. సో యా, సో అట్లా ఉంటాయి. మనం కింగ్డమ్లో కూడా చాలా చూస్తాం కావచ్చు ఏది ఇట్లాంటి వాయిస్ ఓవర్లు అవన్నీ ఎప్పుడు లేదు, అట్లాంటివి కాదు. బట్ Inherent details, డైరెక్టర్ yeah. దట్ పోస్ట్ రిలీజ్ యూ విల్ రియలైజ్. Sometimes no one will notice for years. యా, But it's okay, and when you watch a film you know what you did. Yeah. డైరెక్టర్ బ్రేక్ డౌన్ చేసి నువ్వే చెప్పాలి ఒకసారి. చెప్తే ఇంకా అయిపోయినట్టే కదా, ఇంకేం వాళ్ళు నోటీస్ చేస్తుండే మజా వస్తుంది. వాళ్ళు నోటీస్ చేస్తేనే కదా. బట్ దీస్ హాలీవుడ్ డైరెక్టర్స్ డూ దీస్ బ్రేక్ డౌన్స్ ఆఫ్ హౌ దే ప్లాన్ ద సీన్ అండ్ హౌ దే డిడ్ దిస్. డివిడీలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది, త్రూ అవుట్ ద ఫిల్మ్ కమెంటరీ ఉంటుంది. అవునవును, ఓల్డ్ డివిడీస్ లో అవునవును, డైరెక్టర్స్ కమెంటరీ మస్తు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ డేవిడ్ ఫించర్ చాలా ఇంట్రెస్టింగ్. డేవిడ్ ఫించర్ అయితే కొన్ని అర్థం కాదు ఎందుకు పెట్టిండో, ఖచ్చితంగా ఆడియో వినబుద్ధి అవుతుంది చెప్తుంటే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ 7, Fight Club చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. సమ్టైమ్స్ when I work with you, when I work with him, అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు సడన్గా ఇంత. లైక్ సందీప్, అర్జున్ రెడ్డిలా ఫ్రేమ్లు అంటే వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు, ఈ రోజు వరకు తెలియదు.
బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్, లెన్సెస్, ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు. అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్, దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు. సో హీ నోస్ ఇన్ హిస్ హెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ